ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు మీకు తెలియపరిచిన పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి 2025వ సంవత్సరం 1వ నెల మరి 31వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం, ఇశ్రాయేలుకు రాజు అయినటువంటి యెహోవా మీ మధ్యన ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. పిల్లల వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. మరి దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాము, దేవాది దేవుడు మన పక్షాన ఉన్నాడట, మన మధ్యన ఉన్నాడని లేఖనం సెలవిస్తుంది. జెఫన్యా భక్తుడు రాసుకుంటూ వచ్చాడు. ఎందుకంటే చాలామంది కూడా ఆయన వైపు తిరగలేకపోతున్నారు, ఆయన వైపుకి రాలేకపోతున్నారు, ఆయన దగ్గరికి రాలేకపోతున్నారు. ఆయన ఉగ్రత నుంచి తప్పించబట్టడానికి కూడా మరి పరలోకం నుండి భూలోకానికి దేవుడు దిగి వచ్చిన సందర్భంలో ఆయన పిలుస్తున్నప్పుడు ఎవరు కూడా ఆయన దగ్గర రాలేనప్పుడు మరి ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళ గురించి మరి జెఫన్యా ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే 2వ అధ్యాయంలో కూడా సిగ్గుమాలు జనులారా కూడిన దగ్గర రమ్మన్నప్పుడు ఎవరైతే వస్తారో వారు ఏమంటున్నారంటే మరి మీకు అపాయం సంభవింపదు అని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ నిత్య నరకం అనేది తప్పించబడుతుంది. ఆ నరకంలోంచి తప్పించబడటానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇంకా ఎవరైనా అశ్రద్ధ చేస్తూ ఉంటుంటే శ్రద్ధ తీసుకోండి, యేసుప్రభు దగ్గరికి రండి, నరక బాధ నుంచి తప్పించబడి ఆ నిత్య జీవములో ఉండండి. నిత్య జీవములో వారసులుగా మీరు ఉండి దేవుని సన్నిధిలో మీరు ఆశీర్వాదకరంగా ఉండండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసు నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడా నీకు వందనాలు ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. ప్రతి అవసరాలు కూడా ప్రభు మీరు తీర్చండి. ఆ భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. నాయకులు, అధికారులు అందరికీ మంచి వంతనం పడిన యవన బిడ్డలు అనేక రీతిలుగా చెడిపోతున్నారు. ప్రేమను ముసుగులో పడి త్రాగుడు, గంజాయి, డ్రగ్స్, ఆయన ప్రభా మత్తు పదార్థాలకు అలవాటే ప్రభా ఎంతోమంది చెడిపోతున్నారు. ఆయన వాళ్ళందరినీ కూడా ప్రభా మరి రక్షించుకొని ప్రార్థిస్తామనికి స్తోత్రాలు ప్రభా. దావీదు తండ్రి యేసునికి స్తోత్రాలు ప్రభా. దేశంలో అనేకమైనవి తండ్రి ప్రభా మరి దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఆ జిల్లాల్లో కానీ గ్రామాల్లో కానీ అనేకమైనటువంటి చెడు వార్తలు ప్రభా మరి నాయన వార్తలు వినబడుతూ ఉంటున్నాయి. దావీదు తండ్రి యేసునికి స్తోత్రాలు ప్రభా. మరి వారందరినీ కూడా ప్రభా మరి నీ తట్టు ఆకర్షించుకోమని ప్రార్థిస్తాం మనకి స్తోత్రాలైనా. ప్రతిది తండ్రి దేశానికి, రాష్ట్రానికి, జిల్లాలకి, తాలూకి, మండలానికి అంత సమాధానం దయచింది ప్రభా, సంతోషం దయచింది తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి యేసునికి స్తోత్రాలు ప్రభా. మరి నాయన ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి తనకి స్తోత్రాలు ప్రభు. దేవాదిగో తండ్రి విదేశంటువంటి బిడ్డలందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి దేవ. చదువుకునే బిడ్డలకి మంచి జ్ఞానం ఇచ్చి రాకపోకలు మీరు తోడు సహాయం చెందండి ప్రభా. ఇగో తండ్రి పనికిళ్ళే బిడ్డలకి మంచి ఆరుగులతో నింపండి ఆయన ప్రభా. మా దేశ పాడి పంటనంతను కూడా మీరు ఆశ్రయించండి తండ్రి ప్రభా. రోగులను స్వస్థపరచండి. అనేక మంది ఎయిడ్స్ వాతో, క్యాన్సర్తో, కిడ్నీల వాతో, గుండె వాతో, టైరాయిడ్ వాతో, లివర్ వాతో, పేగు ఓర్పులతో, పేగు కంతులతో, బీపీ షుగర్లతో బాధపడుతున్నారు ప్రభా. ఇంకా అనేకమైన తెలివినటువంటి రోగాలతో బాధపడుతుండే నాయన తండ్రి ప్రభా. ప్రభా మంచి ఆరుగులతో నింపండి ప్రభా. మరి కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టువేయండి ప్రభా. వివాహం బిడ్డలకి వివాహం దయచేయండి ప్రభా. రక్షణ లేని వారు రక్షణ దయచేయండి ప్రభా. ఇగో గృహం లేని వారు గృహం దయచేయండి. గర్భఫలం లేని వారు గర్భం దయచేయండి. గర్భిణీ సుఖం డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డకి క్షేమం దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి ప్రతి సేవకుడు, సేవకురాండ్రులు దేవతండ్రి నాయన వారి కుటుంబం, బిడ్డలను, సంఘాలను మీరు ఆశ్రయించి దీవించవలసిందని ఈ దినమంతని విశేషమైన కృపతో నింపి నామకి మొత్తం మహిమ తెచ్చుకొని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.